హలో అండి, వెల్కమ్ టు 2 days బ్లాగ్. ఇలా బ్లాగ్ అయితే నుంచి స్టార్ట్ చేద్దాము. టైము యాక్చువల్లీ ఇలా జల్దీ వచ్చినాను, కాకపోతే 12:30కు మనకు ఫస్ట్ బుకింగ్ వచ్చింది. ఇక ఇప్పుడే షూట్ చేస్తున్నా వీడియో కూడా. చాలా పికప్ పాయింట్కి అయితే వెళ్దాం నడవండి. మనం వచ్చేసినాము పికప్ లొకేషన్కి. ముందర డిసెంగా అనిపిస్తుంది కదా, అక్కడనే అనుకుంటా పికప్ పాయింట్. ఇది మన వెహికల్ లోడ్ అయిపోయింది. వర్షం పడుతుందని జల్దీ కవర్ చేసేసినాను. కొరియర్ బాక్సులు ఉన్నాయి అన్నీ. 19 kilometers వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. అక్కడ వెళ్ళదే కొరియర్ వేరే బ్రాంచ్ ఉందంట, అక్కడ డ్రాప్ చేయాలన్నట్టు. చలో పోదాం నడవండి. 2 seconds వర్షం వచ్చి మొత్తం గడబడి చేసేసింది, మళ్ళీ తగ్గిపోయింది వర్షం. కానీ వానమొగులు అయితే అట్లనే ఉన్నది. ఇక పొద్దంతా ఎట్లుంటుందేమో చూడాలి సిచ్యువేషన్. మనమైతే పోదాం నడవండి డ్రాప్ లొకేషన్. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. ట్రాఫిక్ ఉండే ఇక హాఫ్ కిలోమీటర్ నుండి ఈ లెఫ్ట్ తిరగంగానే ఉంటుంది మన కొరియర్. ఇంతకుముందు వచ్చినా చాలాసార్లు ఈ గల్లీలో ఉంటుంది. లొకేషన్ ఇడికి అయిపోతుంది, కానీ ఆ ముందట లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇది మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అవుతుంది. ఇడికి క్లోజ్. ఈ బుకింగ్లో మనకి 602 రూపాయలు మిగిలినాయి. ఇక అయిపోయింది. ఇక్కడ వెయిట్ చేస్తున్నా వచ్చి సైడ్కి. 2:30 అవుతుంది టైము. చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎంతసేపటికి వస్తుందో. టైము 4:30 కావస్తున్నది. అది ఒకటే బుకింగ్ కొట్టినాను, ఇంకా బుకింగ్స్ ఏం వస్తలేదు. ఏమైందేమో వాతావరణం కూడా చల్లగా ఉన్నది, కారోబారు కూడా చల్లగా ఉన్నది. ముందడికి పోతా అటు మియాపూర్ సైడ్. ఈ రోడ్ సీదా అట్టే పోతుంది. ఓ 2-3 kilometers, 3-3.5 kilometers పోతే అటు సైడే పోతుంది. 2:16కి అయిపోయింది లాస్ట్ బుకింగ్. ఇప్పుడు 4:22 అవుతున్నది టైం. ఇంకా కొంచెం అటు ముందట వెళ్ళి చూస్తా. ఏమైనా బుకింగ్స్ వస్తే మళ్ళీ ఇంకా చూస్తాను. ఇక ఏం చేస్తాను, అప్పుడే చేస్తలేదు మొత్తానికి బుకింగ్స్. వాతావరణం చూడండి ఎట్లా అయిపోయిందో. టైం 4:30 అవుతున్నది, మొత్తం చీకటి అయిపోయింది. వర్షం గట్టిగా వచ్చేటట్టు ఉన్నది. ఇప్పుడైతే మియాపూర్ రోడ్ దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా డౌటే బుకింగ్ వస్తుందేమో. వర్షం స్టార్ట్ అయింది మెల్లమెల్లంగా. అటు సైడ్ రోడ్ అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్. ఇక్కడితే ఖాళీ ఉన్నది. అటు సిటీకి పోయేది బోయంపల్లి దిక్కి వెళ్ళిపోతుంది ఈ రోడ్. నాకే ఇట్లా అవుతుందా లేకపోతే అందరికి ఇట్లనే అవుతుందా పరిస్థితి? మీ ఏరియాలో బుకింగ్ పరిస్థితి ఎట్లుందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. నాకైతే మొత్తానికి ఇలా కూసబెట్టేసింది. ఒక అన్న కూడా కలిసిండు. ముగ్గురు కలిసిరు మొత్తం. ఇవాళ మన సబ్స్క్రైబర్లు. ఒకటేమో ఫస్ట్ గోపాల్ అన్న కలిసిండు, ఇక దాని తర్వాత ఇంకో 2 కలిసిరు. ఇక ఇదే మనం ఆడేడ అందరు కలుసుకుంటున్నారు కదా, అట్లనే ఇక టైంపాస్ అయిపోయింది. కానీ ఆఫ్ ఏం చేయలేదు, కానీ బుకింగ్సే రాలేవు. చలో చూద్దాం ఎప్పటి వరకు వస్తుందో బుకింగ్స్. సాయంత్రం అయిపోవచ్చింది. అదే 602 రూపాయలు. ఎట్లా నడుస్తుంది మన బండ్లు, ఫైనాన్స్లు ఇట్లా ఉంటే మార్కెట్. ఈ నుంచి కూడా స్టార్ట్ అయిపోయినాను, బుకింగ్స్ ఏం రాలేవు. ఖాళీ వర్షం వచ్చింది, బుకింగ్స్ వస్తలేదు కానీ వర్షం వచ్చింది. అటు ఇటు రమ్మంటున్నాడు కాక. అటు పోవద్దు కాదు. మన డే అయితే ఈడికి ఆపుతున్నాను. మస్తు వర్షం పడుతున్నది. టైం 7 అవుతుంది. ఇక కారవార్ ఎంత అయిందో అని ఏం అడగకండి, వర్షం ఫుల్ పడుతున్నది. మా పార్కింగ్లోకి వచ్చేసినాను. చలో రేపటి వీడియోలో కలుసుకుంటాం మళ్ళీ. బాయ్.